ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి వింటర్లో జలుబు, దగ్గు, ఎక్కువగా ఫ్లమ్ రావటం ఎక్కువ చూస్తుంటాం. ఏమన్నా హోమ్ రెమెడీస్ చెప్తారా? బేసిక్ థింగ్స్ జయ. చలికాలం వెచ్చటి ఆహారం తింటాం. పొద్దుడిది రాత్రి, రాత్రిది రేపు పొద్దున మానేయండి. ఫర్మెంటెడ్ ఫుడ్ చాలా మంచిది అట్లా చెప్పుకుంటాం. ఈ సీజన్లో కాదు. మీకు జలుబు కానీ, ఒంట్లో గొంతులో ఫ్లమ్ కానీ, చలికాలపు బాధలుంటే అస్సలు చల్లటి పదార్థాలు తినద్దు. ముందు రోజువి మర్నాడు తినబోకండి. ఓకే. మజ్జిగ తగ్గించండి, పెరుగు కూడా తగ్గించండి. పెరుగు తినాలి అంటే పిల్లలకి వేసి పెట్టాలి అంటే వేడన్నంలో వేస్తే మంచిది. రాత్రిపూట పెరుగన్నాలు, మజ్జిగన్నాలు తగ్గిస్తే మంచిది. కొంచెం వేడి వేడి పదార్థాలు, కూరలు వేడి, అన్నం వేడి, చారులు, పులుసులు అలాంటివి తింటే హాయిగా వెళ్తుంది. కిచిడి లాంటివి తినండి, రొట్టెలు చేసుకోండి, చపాతీలు అవి వేడి వేడిగా, దోశలు వేడిగా, ఇడ్లీ వేడిగా, అన్నం వేడిగా, ఇవన్నీ వేడే. వేడిగా తింటే అంత బాధలు ఉండకుండా ఉంటాయి. చలికాలంలో ఏంటంటే శరీరానికి వేడి అవసరం. కొంచెం మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకోవటం, బాగా వెచ్చటి బట్టలు వేసుకోవటము, ఇంట్లోకి అన్ని పక్కల నుంచి చలి వచ్చేస్తుంటే వాటిని అరికట్టుకోవటము, పిల్లల్ని వెచ్చగా ఉంచటము, ఇవి ఇంపార్టెంట్. చల్లటి పదార్థాలు తాగటం కానీ, కూల్ డ్రింక్స్ తాగటం కానీ, తర్వాత ఐస్ క్రీమ్స్ తినటము, ఎక్కువగా తీపి పదార్థాలు రాత్రిపూట తినటము. స్వీట్స్ తినచ్చు కానీ పగళ్ళే, రాత్రిళ్ళు తినద్దు. పంచదారతో చేసిన ఏ స్వీటు రాత్రి తిన్నా చలికాలం మామూలుగానే జలుబు, చలికాలం మరీ జలుబు చేస్తుంది. వీటిని కొంచెం అవాయిడ్ చేయండి. నూనెలో వేసిన తీపి పదార్థాలు ఉంటాయి కొన్ని, అవి మానేసుకోండి లేదా తగ్గించుకోండి. పగలే తినాలి. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి, అవి కూడా పగళ్ళే, రాత్రిళ్ళు కాదు. ఇప్పుడు బత్తాయిలు, ఆరెంజెస్, కమలాలు అంటాం, అవి దొరుకుతాయి. యాపిల్స్ బాగా విస్తారంగా దొరుకుతున్నాయి. జామపళ్ళు, జామకాయలు బాగా వస్తున్నాయి. రాత్రిపూట తినద్దు. గొంతులో నుసా, ఫ్లమ్కి కారణం అవుతుంది అది. పగలు తినండి. కొంచెం హాట్ ఏమంటారు సూపులు కానీ, తర్వాత ఏమో మన కషాయాలు ఏమైనా తీసుకోవచ్చు. తులసి, అల్లము, మిరియాలు, ఒక 4 తులసి దళాలు, దళం అంటే మీకు తెలుసుగా గుత్తిగా ఉంటాయి, లేదా ఓ 15 తులసి ఆకులు అనుకోండి, ఆకులు, ఒక 7-8 మిరియాలు, అంత అల్లం ముక్క దంచి కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి, ఒక గ్లాసు నీళ్ళకి అనుకుందాం, చిన్న గ్లాస్, కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, 2 సార్లు తెల్లనిచ్చి 2 తీసుకోవచ్చు దాన్ని. మరీ పసిబిడ్డలకి ఇవ్వకండి. ఓ 2 ఏళ్ళు అర్థం పిల్లలైతే కొంచెం పంచదార కానీ, లేకపోతే పటిక బెల్లం పొడి కానీ, కొంచెం తేనె కలిపి కానీ పిల్లలకి ఇవ్వచ్చు. 2 ఏళ్ల లోపల పిల్లలకి కాదు, 2 ఏళ్ల లోపల పిల్లలకి ఇగో ఇంతే, చాలా నలకంత తులసి రసం ఇవ్వచ్చు. గొంతులో ఫ్లమ్ అవి ఉంటే ప్రధానంగా డాక్టర్కి టచ్లో ఉండండి. కొంతమందికి నెబులైజేషన్ అవి అవసరం పడతాయి. ముక్కు మొహం మూసుకుపోతాయి, పాపం ఊపిరి అందదు, పిల్లలు అవస్థ పడతారు. చంటి పిల్లలకి కొంచెం గొంతులో నుసగా ఉంటే పక్కకి తిప్పి పడుకోబెట్టండి. ఏదైనా కొంచెం ఆయిల్ మసాజ్ లాంటిది కొంచెం గుండెల మీద అట్లా కొద్దిగా తేలిగ్గా రాసి, కొంచెం వెచ్చటి కాపడం, వేడి వేడి కాపడం కాదు సుమా, కొంచెం వెచ్చగా కాపడం పెడితే ఈ గొంతులో గరగరలాడుతున్నటువంటి ఫ్లమ్ బయటకు వచ్చేస్తుంది. కడుపు నిండుగా ఉన్నప్పుడు కాపడాలు పెట్టబోకండి. పొట్ట నిండా పాలు తాగాక కాపడం పెట్టారనుకోండి కక్కేస్తారు, అది చేయకూడదు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం కక్కేసినా ఈ గొంతులో ఉన్న గరగరంతా బయటకు వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. తమలపాకు రసం ఒకటి ఇవ్వచ్చు చంటి పిల్లలకి. తమలపాకుని కొద్దిగా ఆయిల్, ఆముదం కానీ, ఒక్క నూనె చుక్క కానీ రాసి స్టవ్ మీద ఇట్లా ఇట్లా చూపించామనుకో, అట్లా ఒడిలిపోయినట్టు అయిపోతుంది. పొయ్యి మీద లేదా వెచ్చగా ఏదైనా దీపం మీద చూపిస్తే ఆ ఒడిలిపోయిన దాన్ని బాగా నలిపితే అంత రసం వస్తుంది. ఎంత చూపిస్తున్నాను కనపడుతోంది కదా, కాదు ఇంత. దీంట్లో పటిక బెల్లం పొడి కానీ, తేనె కానీ వేసి పిల్లలకి ఇస్తే ఈ గొంతులో పట్టుకుపోయి గరగరలాడుతూ కళ్ళమని కదులుతూ ఉంటుంది చూడు, అది వామిట్ అయిపోతుంది తమలపాకు రసంతో. కొంచెం 7-8 నెలలు ఉన్న పిల్లలకి అట్లా ఇవ్వచ్చు. చాలా జాగ్రత్తగా 1 టైం, ఒక్కసారి ఈ పని, రోజు కాదు, ఒక్కసారి. జాగ్రత్తగా ఉండాలి రమ్మగారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు, పాలు ఫుల్గా తాగినప్పుడు, ఏదైనా సరిలేకో గిరిలేకో, రాగి మాల్టో, ఉగ్గో కడుపు నిండా పిల్లలు తిన్నాక మాత్రం ఇవ్వకూడదు. మీరు కాపడం పెట్టేటప్పుడు పొట్ట నిండుగా ఉండకూడదు. ఇట్లా రసాలు ఏమైనా పోసేటప్పుడు ఉగ్గు పోస్తారు కదా పిల్లలు, కొంచెం మన వసకొమ్ము అవి అరగదీస్తారు, అలాంటప్పుడు కూడా పొట్ట నిండుగా ఉన్నప్పుడు ఆ పని చేయకూడదు. కాసిన పాలు ఉంటే ఏం కాదు, పాలు తాగిన 1 గంటకి ఏమవ్వదు, పాలు తాగగానే మాత్రం చేయకూడదు.
ఇవి ఇవ్వచ్చు. మీరు కూడా శుభ్రంగా తులసి రసం తీసుకోవచ్చు, మిరియాల కషాయం తీసుకోవచ్చు, తిప్పతీగ కషాయం తీసుకోవచ్చు. ఏ గ్రీన్ టీ తాగినా హాయిగానే ఉంటుంది. కరివేపాకు, ధనియాలు, మిరియాలు, అల్లము 4టిని కషాయంలాగా కాచే శుభ్రంగా నేటివ్ టీ తాగేయండి. మన దగ్గర సుమన్ టీవీ ఛానల్లో మామ్స్లో ఉన్నాయి. అవును అవును. కషాయాలు 3-4 కషాయాలు తీసుకోండి. తమలపాకు కషాయం కూడా కాచుకుని తాగొచ్చు. మన గొంతులో నుసగా ఉంటే 2 తమలపాకులు చింపేయండి, చక్కగా శుభ్రంగా కడిగేసి, కడక్కండా కాదు, చక్కగా కడిగేసేయండి. తుడచకపోయినా పర్వాలా, చింపి నీళ్ళలో వేయండి. ఒక గ్లాస్ నీళ్ళకి ఆ గ్లాస్ నీళ్ళకి 2 తమలపాకులు వేసుకోవచ్చు. 2 సార్లు తెరలనిస్తే నీళ్ళని చిన్న పింకిష్గా మారుతాయి నీళ్ళు, చాలా స్లైట్ కలర్ చేంజ్ మాత్రం వస్తుంది. ఈ నీళ్ళల్లో కొంచెం షుగర్ వేసుకోండి, లేకపోతే అలాగే తాగండి. కొంచెం ఉప్పు, లెమన్, నిమ్మరసం వేసుకున్నా కూడా బాగుంటుంది. హాయిగా తాగేయండి, అది గ్రీన్ టీ లాగా బాగుంటుంది. చిన్న తమలపాకు వాసన వస్తుంది. ఈ గొంతులో ఉన్న నుస వాటికి బాగా పనిచేస్తుంది. ఎవరైనా సరే కాఫీ టీలు తగ్గించి గ్రీన్ టీలు పెంచండి. ఎస్, హాయిగా ఉంటుందని ఎంతసేపు టీ 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 కాఫీ కాఫీ తాకండి, పైత్యం చేస్తుంది. అంతొద్దు. ఉదయం 2 సార్లు డే టైంలో టీలు, సాయంకాలం 1 కాఫీలు, అంతే. కాఫీ టీ మొత్తం కలిపి ఆల్ టుగెదర్ 4, అంతకంటే చేయొద్దు. ఇవి కూడా 4 కాదు, చిన్న చిన్నవి. ఫుల్ గ్లాసులు తాగుతారు, పెద్ద పెద్ద లోడ్స్ తాగే అలవాటు, అంతంత తాగద్దు. దాని బదులు మీరు గ్రీన్ టీస్ తాగండి. ఇలా వేసుకోండి చక్కగా. కరివేపాకు నీళ్లు తాగొచ్చు, చాలా హాయిగా ఉంటుంది. చాయ్ తాగినట్టే ఉంటుంది, సుఖంగా బాగుంటుంది. బయట ఫుడ్స్ కొంచెం తగ్గించండి. ఓకే. ఆయిల్ ఫుడ్స్కి పెద్దగా వెళ్ళొద్దు. ఈ సీజన్లో కొంచెం ఇంట్లో వేడివేడిగా, సాయంకాలం రాత్రిళ్ళు పెద్దవి కదా. అవునండి. శీతాకాలం 5ంటికే చీకటి పడిపోతుంది. రాత్రి ఇంకా 8 ఇంకా 9 12 అవ్వలేదా అలా అనిపిస్తూ ఉంటుంది. తొందరగా పడుకోండి. రాత్రి కాలపు వెచ్చదనాన్ని హాయిగా అనుభవించేందుకు ప్రయత్నం చేయాలి. తొందరగా పడుకోవటం, లేట్ నైట్లు పడుకుని పొద్దున్న తేలేస్తే జలుబు లక్షణం పెరుగుతుంది. ఓకే. లేట్ నైట్ స్లీప్ వల్ల హెల్దీగా ఉండాలంటే అంతా కాకపోయినా కొన్నైనా జాగ్రత్తలు అవసరపడతాయి. అవునండి. ఫుడ్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా, పిల్లలకి పెట్టేటప్పుడు కూడా వాటర్ కూడా. అవునండి. ఆ తర్వాత వాటర్ ఇంటేక్ పెంచండి. వామ్ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళు తాగితే మీకు ప్రాణం హాయిగా ఉంటుంది. మామూలు ట్యాప్ వాటర్ చాలు. అంటే ఏమనాలి, మనం ఫిల్టర్ వాటర్, రూమ్ టెంపరేచర్ తాగబుద్ధి కాదు, కొంచెం లూక్ వామ్ అయినా ఉండాలి. లూక్ వామ్ ఉంటే హాయిగా తాగడానికి బాగుంటుంది, చలికి సుఖంగా ఉంటుంది కదా. లూక్ వామ్ వాటర్ తాగండి. బయటకు వెళ్ళేటప్పుడు వేడి నీళ్ళు క్యారీ చేయండి. ఇవన్నీ కూడా పద్ధతులు ఏటా చేసేవే మనం. అవునండి. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం, అంతే. ఎవ్రీ ఇయర్ మనం ఈ జాగ్రత్తలే పాటించాలి. ఇప్పటి నుంచి డిసెంబర్ రాబోతోంది, ఫిబ్రవరి దాకా ఇంచుమించుగా మన పరిస్థితి ఇదే, ఇలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలతోటి హెల్దీగా మెయింటైన్ అవ్వండి. ఎందుకంటే ఇవాళ రేపు మనకి బాగా వైరల్స్ విపరీతంగా ఉంటుంది. ఈ జలుబు వైరస్ వచ్చి జ్వరం వస్తుంది అనుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు వామిటింగ్స్, మోషన్స్ అవుతుంది. అవునండి. ఎవరు కదిపినా ఏం తిన్నా చివరికి ఇందులోకి పరిణమిస్తుంది. అందుకని తిండి జాగ్రత్త, నీళ్లు జాగ్రత్త. బయట మోస్ట్లీ అవాయిడ్ చేయటమే మంచిది. ఫంక్షన్స్ లో తింటాను, ఫంక్షన్ అయితే ఇంకా తప్పదు రమ్మగారు. ఇక అక్కడి నుంచి ఇది వస్తుంది, అక్కడి నుంచే ఇవి వచ్చేస్తాయి. జాగ్రత్త. ఒకవేళ వామిటింగ్స్, మోషన్స్ 2, 3, 4 అయితే మాత్రం ఇమీడియట్ గా డాక్టర్ని చూడండి, లేదా డిహైడ్రేట్ అయిపోయే ప్రమాదం. డాక్టర్ సలహా తీసుకోండి, సహాయం తీసుకుంటూ ఉండండి. ఆ జలుబు పెరిగితే ఏదో గచ్చాకు పుచ్చాకు చేద్దాం, ఇంటి చిట్కాలు ఫాలో అవ్వద్దు. ఇంటి చిట్కాలు బేసిక్ నీడ్స్. ఆ పూటకి మీరు మందు వేసుకుంటూ కూడా ఇవి చెయ్యొచ్చు, కానీ మందులు మానేసి ఇవి మాత్రం కాదండి. డాక్టర్లు భూమి మీద తిరిగే దేవతలు, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ వృత్తిని గౌరవించండి. వాళ్ళని సహాయంగా ఉంచుకున్నారంటే మీరు ఎన్ని చిట్కాల డ్యాన్స్ ఆడినా ఏం ప్రమాదం లేదు. అంతే కదా. చిట్కాల డ్యాన్సులతో ప్రమాదం లేదు, కానీ వాళ్ళు లేకుండా మాత్రం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఈ సీజన్ని పూర్తి చేసుకోండి. రైట్. నమస్తే. నమస్తే జయ.